కలియుగ ఆది పురుషుడంటూ 60 గుంటల జాగా ఇస్తే అందులో పెద్ద గుడే కడతాడట. అందులో స్వయంగా ఆయనే కొలువు తీరుతాడట. గోవింద అంటూ 5 సార్లు తన చుట్టూ తిరిగితే కోరిన కోరికలు తీరుతాయంట. తన ప్రత్యక్ష దైవం అంటూ ప్రజలను బురుడి కొట్టిస్తున్నాడు. దొంగ బాబా మన సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. అర్థమవుతుందా? 5 మంది పైన మీ ఊరు వాళ్ళ పైన దేవుడు వచ్చింది. ఏం చెప్పింది తెలుసా? వచ్చినవాడు రంగనాథుడు మనిషి రూపంలో వచ్చేసినాడు. వాళ్ళని వదులుకున్నారంటే మీ ఊరికే ప్రాబ్లం వస్తుంది. 5 మంది వేరే వాళ్ళు వీళ్ళు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటుంటారు. అయితే ఇప్పుడు ఆ శ్రీనివాసుడే ప్రజల కష్టాలు స్వయంగా తీర్చేందుకు మానవ అవతారంలోకి వచ్చాడు. ఇది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ అవతార పురుషుడే సెలవిచ్చాడు. ఇక శేషతల్పంపై 2 లక్ష్ములతో అచ్చం శ్రీ మహావిష్ణువుగా భక్తులకు దర్శనమిస్తూ తన చుట్టూ తిరిగితే చాలు ఎన్ని కష్టాలున్నా ఇట్టే మాయం చేస్తానంటూ ఓపెన్గానే చెప్తున్నాడు. కష్టాలు తీర్చే కలియుగ దైవమే భూమి మీదకి, అది మానవ అవతారంలో వస్తే ఇంకేమైనా ఉందా? ఆ అవతార పురుషుడిని దర్శించుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. కుప్పలుగా క్యూ కట్టేసి మరీ దర్శించుకొని పులకించిపోతున్నారు. వాళ్ళని వదులుకున్నారంటే మీ ఊరికే ప్రాబ్లం వస్తుంది. 5 మంది వేరే వాళ్ళు వీళ్ళు ఊరు వాళ్ళని వీళ్ళకి తెలుసు ఎవరెవరండి. అర్థమవుతుందా? అయితే ఈ అవతార పురుషుడు కొలువు తీరింది ఎక్కడో కాదు, తెలంగాణలోని పాలమూరు జిల్లాలోనే. అలాగని ఆయన తెలుగువాడు కాదు, తమిళనాడుకు చెందిన వ్యక్తి. మానవ రూపంలో ఉన్న శ్రీనివాసును నేను, నా చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయమవుతాయి. నేనే పరమాత్ముణ్ణి, అవతార పురుషుణ్ణి, నా చెంతకురని, నేనే దేవుణ్ణి అంటూ తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి జోగులాంబ గద్వాల జిల్లా కేటీతోటి మండలం కొండాపురం స్టేజ్ దగ్గర కొలువుదీరాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంలో శేషతల్పంపై నిద్రిస్తూ తన 2 భార్యలు లక్ష్మీ అమ్మవారి అవతారంలో చూపుతూ ప్రజలను ఆకర్షిస్తున్నాడు. అయితే తనలో గోవిందుడు కొలువు తీరాడని, తానే దేవుణ్ణి అని, రోగం ఏదైనా ఇట్టే మాయం చేస్తారంటూ ప్రజలు అభయమిస్తున్నాడు. ఇక అవతార పురుషుడి మాటలు నమ్మిన జనం కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. భక్తుల రద్దీ కూడా ఎంతగా ఉందంటే అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా అయితే కాదని ఆ అవతార పురుషుడిని పోలీసులు మరో ప్రాంతానికి తరలించారు. భక్తులు పిచ్చిగా నమ్ముతున్న ఆ అవతార పురుషుడి అసలు కథకు పోలీసులు బయటపెట్టేశారు. ఈ దొంగ బాబా గతంలోనే కౌన్సిలింగ్ ఇచ్చామని, అయినా తన తీరులో మార్పు రాలేదని స్థానిక ప్రజలకు వివరించారు పోలీసులు. మీ ఊరికే ప్రాబ్లం వస్తుంది. 5 మంది వేరే వాళ్ళు వీళ్ళు ఊరు వాళ్ళని వీళ్ళకి తెలుసు ఎవరెవరండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ వేరే సర్పంచ్ అంటే మాజీ అతను దేవాలయం రామాలయం పూజ కొరకు బ్రాహ్మణ్ తీసుకొస్తే అతను దేవాలయం పూజ చేయకుండా అతనికి ఈడ దయ్యాలు పట్టినవని, నేను పిల్లలు పుట్టిస్తా అని చెప్పి, నేను మంత్రాలు చేస్తాను, నొప్పులు చేస్తాను, పచ్చవాతం తక్కువ చేస్తా అని చెప్పి మన ఒకరి దగ్గర 20,000, 30,000, 10,000 నుంచి 50,000 వరకు కూడా వసూలు చేసిండు కొంతమంది వాటికి. అయితే ప్రజెంట్గా మేము ఒక ఆడ మనిషిని గుండు కొట్టించి ఆయన దగ్గర గుండు కొట్టించి చేసి ఆమెను ఇచ్చేసిండు. అంటే రోగం బంద్ చేస్తా, తక్కువ చేస్తా నేనని చెప్పి ఆయన దగ్గర గుండు కొట్టించుకొని, నేనే కలియుగ వెంకటేశ్వరుని, నేనే కలియుగ శ్రీరాముని, నేనే కలియుగ కృష్ణుని. అయితే ఎవరైతే దేవాలయం పూజ కొరకు అతన్ని తీసుకొచ్చిండ్రో వాళ్ళను మభ్యపెట్టి, నేనే అసలు ఆ దేవాలయంకు పూజ లేదు, ఒక పునస్కారం లేదు. అయితే దేవాలయం నుంచి అతనికి ప్రతి నెలకు 14,000 రూపాయలు జీతం ఇస్తుంటే కూడా ఆ విధంగా దేవాలయం పూజ చేయకుండా ఆయన పూజ చేయించుకుంటా జనాలతోటి ఊర్లో ఇట్లా మోసం చేస్తున్నాడు. తర్వాత ఆయన